హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. సో ప్రతిరోజు కూడా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందజేస్తూనే ఉంటాను. ఓకే, మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీపీఎస్సి పరీక్షల లేటెస్ట్ అప్డేట్ అనేది మనకైతే రావడం జరిగింది. చూద్దాం. కానరాని డిజిటల్ లైబ్రరీలో ఉద్యోగాలు వేల సంఖ్యలో ఏర్పాటు చేసినటువంటి యొక్క డిజిటల్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలలో వాటిలో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు భర్తీ చేస్తారు అనేది మాత్రము తెలపడం లేదు అంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, మెగా డిఎస్సి నిర్వహించాలి, లక్షల్లో అభ్యర్థులు. నెక్స్ట్, 90 రోజులు గడిచినా కూడా కానిస్టేబుల్ ఈవెంట్స్ పైన మరి ఎలాంటి ప్రకటన చేయకపోవడం అయితే మరి నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన అయితే కలుగుతుందండి. వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనము చూద్దాము. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. సో గైస్, మరి ఈ నెల 31 లోపు మనకైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారండి. సో దీనిపైన అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. సచివాలయం కూడా మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. సో తప్పకుండా మన యాప్లో కోర్స్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే అందుబాటులో ఉన్నారు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో డెమో క్లాసెస్ చూడండి ముందుగా, డైరెక్ట్ కోర్స్ తీసుకొని అవసరం లేదు. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, జస్ట్ 500కి 6 months వ్యాలిడిటీ అండి. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామవార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో మొదటి అప్డేట్ చూసినట్లయితే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటూ మరి ఏఐఎఫ్వైఎఫ్ డిమాండ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయలేకపోవడంతో ఉపాధి లేక నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కిలేన్ బాబు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వీరైతే మాట్లాడడము జరిగింది. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1, 2, 3 పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడము నిరుద్యోగులను మోసం చేయడమే అని ప్రభుత్వం వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారము మరి 90,000 మంది అభ్యర్థులు ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని, వెంటనే ఈవెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ పరీక్ష నిర్వహించి మరి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మరి అందరూ కూడా ముఖ్య అతిథులు పాల్గొన్నట్టుగా ఇక్కడైతే మనకు తెలియజేశారు. సో ఒకటి మాత్రం నిజమండి, మెగా డిఎస్సి కోసం దాదాపు 15 లక్షలకు పైగానే ఇప్పుడు అభ్యర్థులైతే, దాదాపు 10 లక్షలైనా ఉంటారు ఈజీగా, మరి వారంతా కూడా అభ్యర్థులైతే వెయిట్ చేస్తున్నారండి. సో ఈ యొక్క ఎఫెక్ట్ మాత్రం ఎన్నికలపైన చాలా చాలా తీవ్రంగా పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఖచ్చితంగా మెగా డిఎస్సి అయితే విడుదల చేయాల్సిందే. సో కానీ కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. మరి ఈసారి ప్రభుత్వము మధ్యంతర ఎన్నిక అంటే ముందస్తుగా ఎన్నికలకైతే వెళ్తుంది అంటూ ప్రచారం అయితే జరుగుతుంది. బట్ అది ఎంతవరకు నిజమో అఫీషియల్ అనేది కాదు, బట్ పేపర్లో ప్రకటనలు అయితే వస్తున్నాయి.
వెళ్ళబోతున్నారు ముందస్తుకు అని చెప్పేసి. అలా వెళ్తే మాత్రం డిసెంబర్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్కి ఒక 1 మంత్ ముందే మరి నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదల చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓకేనా, బట్ మరి ఎప్పుడు అనేది మాత్రము చూడాలి ఫ్రెండ్స్. బట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇతర నోటిఫికేషన్లు మాత్రము విడుదల చేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం ప్రతికూలంగానే ఉంటుందండి. ఓకేనా, సో ఖచ్చితంగా ఇవి భర్తీ చేయాలని కోరుకుందాము. నెక్స్ట్, కానరాని డిజిటల్ లైబ్రరీలు, అరకొరగానే భవనాల నిర్మాణము, నిరుద్యోగుల ఎదురుచూపు, 14 ఏళ్లుగా భర్తీ కాని గ్రంథాలయ ఉద్యోగాలు, సీఎం సమీక్షతోనే సరి, ఇచ్చిన హామీ నెరవేరేనా? సో మరి డిజిటల్ లైబ్రరీలు ఏవైతే ఉన్నాయో సో అవి ఏర్పాటు చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి లైబ్రరీలో డిజిటల్ ఇక్కడ అంశం ఇవ్వడం జరిగింది. అర్హులతోనే పోస్టుల భర్తీ అని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో ఉద్యోగ భర్తీ లేకపోవడం వల్ల అర్హత ఉన్న సిబ్బంది లేక దిగువ స్థాయి సిబ్బందికి పదోన్నతి ఇచ్చి వారిని మొక్కుబడిగా నడుపుతున్నారు. ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేసి గ్రంథాలయాల స్థాయిని పెంచాలి. గ్రంథాలయ విద్య అభ్యసించిన వారికి మాత్రమే డిజిటల్ లైబ్రరీలో ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలి అంటూ ఇక్కడైతే నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుకోవడం అయితే మనం చూడవచ్చు. దాదాపుగా మరి 11,000 డిజిటల్ లైబ్రరీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి డిజిటల్ లైబ్రరీలో ప్రజెంట్ అయితే 4,000 డిజిటల్ లైబ్రరీల భవనాలు అయితే ఏర్పాటయ్యాయి. మరో 7,000 డిజిటల్ లైబ్రరీల భవనాలు అయితే పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రతి డిజిటల్ లైబ్రరీలో ఒక ఉద్యోగిని మేము నియమిస్తామంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రకటించినప్పటి నుంచి 3 సంవత్సరాలు గడుస్తుంది. ఆ ఎన్నికల టర్మ్ కూడా అయిపోతుంది. కానీ ఇంకా వీటిలో ఇలాంటి నియామకాలు లేకపోవడం అయితే గమనార్హము. సో అరకొరగా వీటిని నడిపిస్తున్నట్లుగా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఏపీపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్ అండి. ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జిల్లాలో జరిగాయి. కాకరపర్తి భావనారాయణ కళాశాల, పుట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో పరీక్షలు నిర్వహించారు. కేబిఎన్ కళాశాలలో 301 మందిని, పుట్టి శ్రీరాములు కళాశాలలో 1,006 మంది కేటాయించారు. సరాసరిగా 70% పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 3 లైజనింగ్ అధికారులు, 2 చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు. పోలీస్ శాఖ పక్షాన డీసీపీ విశాల్ గున్ని పరీక్ష కేంద్రాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించడం జరిగింది. వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏపీపీఎస్సీ మరి తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల అటెండెన్స్ తీసుకుంది. ఏపీపీఎస్ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొనడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో గైస్, మరి ప్రభుత్వం చెప్పిన ప్రకారము ఆగస్టులో ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి సెప్టెంబర్లో అంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా ఇస్తామంటూ ఇటీవల ప్రకటించడం అయితే జరిగిందండి. గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కూడా మనకు ఈ జూన్ ఎండింగ్లో వచ్చేటువంటి అవకాశాలు మ్యాక్సిమం కనిపిస్తున్నాయండి. సో ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపదు, ప్రిపరేషన్లోనే ఉండండి. సచివాలయ అభ్యర్థులు కూడా ముఖ్యంగా. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.